హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎం న్యాచురల్ లైఫ్. మనం ఇంట్లో రోజు వాడుకునే మిక్సర్ గ్రైండర్ ఇంకా వెట్ గ్రైండర్ చాలా మురికి పట్టేసి చాలా చిరాగ్గా తయారవుతాయండి. ఇవైతే వైట్ కలర్ కాబట్టి మరీ త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి. వీటిని కొత్త వాటిలాగా ఎలా మెరిసిపోయేలా చేయాలో ఇప్పుడు మీ అందరికీ ఈ వీడియోలో చూపించిపోతున్నాను. కేవలం మన ఇంట్లో ఉన్న వాటితోనే వీటిని కొత్తగా అంటే ఎంత మురికి పట్టిన వాటినైనా కూడా కేవలం 5 నిమిషాల్లో చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. పెద్దగా రుద్ది క్లీన్ చేసే పని కూడా ఉండదు. చాలా ఈజీగా తక్కువ టైంలో క్లీన్ చేసేసుకోవచ్చు. దీనికోసం ఒక బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకోవాలి. లేదా మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడానైనా కూడా తీసుకోవచ్చండి. తర్వాత దీనిలో ఈ పౌడర్ మునిగేంత వరకు అంటే 2 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని వేసుకోవాలి. ఈ వెనిగర్ క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను కిచెన్లో ఈ వెనిగర్తో చాలా వాటిని క్లీన్ చేస్తూ ఉంటాను. వెనిగర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ డిటర్జెంట్ పౌడర్ని వేసుకోవాలి. లేదా విమ్ లిక్విడ్ జెల్ని కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్ని కానీ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం ఇది బబుల్స్ లాగా ఫామ్ అయ్యి పైకి వస్తుంది. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ చేసుకున్నా పర్లేదండి. మిగిలిన దాంతో మనం కిచెన్లో కౌంటర్ టాప్ కానీ లేదా సింక్ని కానీ క్లీన్ చేసేసుకోవచ్చు. ఒక పాత టూత్ బ్రష్ని తీసుకుని ఇలా ఎక్కడెక్కడ మురికి పట్టుందో ఆ ప్లేస్లో ఈ లిక్విడ్ని పెట్టేసేయండి. మరీ ఎక్కువగా అవసరం లేదు, కొంచెం ఇలా నానుతుంది. మొత్తం అంతా ఇలా అక్కడక్కడ ఎక్కడ మురుగుగా ఉందో ఆ ప్లేస్లో ఇలా అక్కడక్కడ ఈ లిక్విడ్ని పెట్టేసేయండి. బాగా నానుతుంది, క్లీన్ అయిపోతుంది కూడా. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. చివరి వరకు చూస్తే ఇది ఎంత ఈజీగా క్లీన్ అవుతుందో మీరే చూస్తారు. ఇంకా మన ఇంట్లో వెనిగర్ లేదు అనుకున్న వాళ్ళు నిమ్మ చెక్క ఉంటుంది కదా, ఒక నిమ్మకాయ కట్ చేసుకుని వేసేసుకోండి. చిన్నవైతే 2, పెద్దదైతే 1 తీసుకోండి. వెనిగర్ అయితే చాలా త్వరగా క్లీన్ అయిపోతుంది. లేదా నిమ్మప్పు కూడా తీసుకోవచ్చండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. రుద్ది కడిగే పని ఉండదు. ఈ వైట్ కలర్ అయితే మరీ కలర్ చేంజ్ అయిపోతాయండి. ఇవి కూడా కొత్త వాటిలాగా మెరిసిపోతాయి. ఇలా ఎక్కడెక్కడ మురికి ఉందో ఆ ప్లేస్లో నేను ఇలా లిక్విడ్ని పెట్టేశాను. ఇది బాగా నానుతుంది. దీని తర్వాత నేను గ్రైండర్కి పెట్టిన తర్వాత మిక్సర్ గ్రైండర్ కూడా ఇదే విధంగా ఈ లిక్విడ్ని ఎక్కడెక్కడ మురికి ఉందో ఆ ప్లేస్లో పెట్టేశాను. మిక్సర్ గ్రైండర్లో ఈ పార్ట్లో అయితే బాగా ఎక్కువగా పడి చాలా చిరాగ్గా తయారవుతుందండి. ఇది క్లీన్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది, కానీ ఈ లిక్విడ్ని పెడితే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఇలా ఎక్కడెక్కడ మురికుందో ఆ ప్లేసెస్లో ఇలా పెట్టేసేయండి. పెట్టిన వెంటనే మనం క్లీన్ చేసేసుకోవచ్చు. బాగా నానబెట్టే అవసరం లేదు. మనం ఆల్రెడీ గ్రైండర్ పెట్టేసాం కాబట్టి అది నానుతూ ఉంటుంది. లోపు మిక్సర్ గ్రైండర్ కూడా ఇది పెట్టేసుకున్నాము. ఇది పెట్టుకున్న తర్వాత మళ్ళీ గ్రైండర్ని క్లీన్ చేసేసుకునే లోపల ఇది నానుతూ ఉంటుంది. 2 కూడా నేను క్లీనింగ్ ఒకసారి పెట్టుకుంటాను. 2 కూడా కేవలం నేను ఒక 5 నిమిషాల్లో క్లీన్ చేసేస్తానండి. పెద్దగా పని కూడా తీసుకోదు. బాగా రుద్ది కడిగే పని కూడా ఉండదు. బాగా మురికి పట్టేస్తే కొంచెం టైం తీసుకుంటుందేమో అండి. నేనైతే కేవలం వీటిని చాలా తక్కువ టైంలోనే క్లీన్ చేసేస్తాను. ఈ లిక్విడ్తో చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మిక్సీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండర్ని క్లీన్ చేస్తున్నాను. ఒక స్క్రబ్బర్ తీసుకుని ఇదే లిక్విడ్ని ముంచి మొత్తం అంతా ఒకసారి బాగా ఇలా క్లీన్ చేసేస్తున్నాను. బాగా తోమే పని ఉండదు. ఇలా క్లీన్ చేసిన తర్వాత అదే స్క్రబ్బర్ని మళ్ళీ వాటర్లో ముంచి క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ నేను గ్రైండర్ పెట్టేసిన తర్వాత మళ్ళీ మిక్సీని కూడా ఇదే విధంగా క్లీన్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా ఒకసారి స్క్రబ్బర్తో రుద్దేసిన తర్వాత అదే స్క్రబ్బర్ని ఒకసారి వాష్ చేసేసి నార్మల్ వాటర్తో ఇలా క్లీన్ చేయాలండి. చూసారు కదా, కలర్ అయితే చాలా వరకు చేంజ్ అయింది. చాలా వైట్గా మెరిసిపోతాయండి. ఈ వైట్ కలర్ మరీ కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. వీటిని ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే చాలా తెల్లగా వచ్చేస్తాయండి. మళ్ళీ వాటర్లో ముంచి మిక్సీని కూడా అదే విధంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని
మళ్ళీ వీటిని తుడిస్తే చాలా తెల్లగా మెరిసిపోతాయి. పెద్దగా టైం కూడా తీసుకోదు, చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా నార్మల్ వాటర్తో స్క్రబ్బర్ని ముంచి మొత్తం అంతా ఒకసారి బాగా క్లీన్ చేసేసాను. ఒక 2-3 సార్లు ముంచి క్లీన్ చేసేసాను. ఇలా క్లీన్ చేసిన తర్వాత పొడి క్లాత్ తీసుకుని ఇదంతా మళ్ళీ తుడవాలండి. అప్పుడు తుడిస్తే కొత్త వాటిలాగా మెరిసిపోతాయి. చూసారు కదా, ఇప్పటికే చాలా కొత్తగా మెరిసిపోతున్నాయి. వీటిని మళ్ళీ ఒక పొడి క్లాత్ తీసుకుని బాగా తుడిస్తే బాగా ఆరి చాలా నీట్గా కనిపిస్తాయి చూడండి. ఇంతకుముందు కలర్ అయితే చాలా మారిపోయి చిరాగ్గా కనిపించినాయి కదా, ఇప్పుడు చాలా వైట్గా కొత్త వాటిలాగా మెరిసిపోతున్నాయి కదా. చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. మన ఇంట్లో వెనిగర్ లేకపోయినా నిమ్మకాయ రసం కూడా మీరు వేసుకోవచ్చు, లేదా బేకింగ్ సోడా ప్లేస్లో బేకింగ్ పౌడర్ ప్లేస్లో బేకింగ్ సోడా అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా మనం చాలా ఈజీగా ఈ మూడింటిని కలిపి మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ మిగిలిన లిక్విడ్ ఏమైనా ఉంటే మనం కిచెన్లో ఉన్న కౌంటర్ టాప్ని కానీ సింక్ని కానీ క్లీన్ చేసేసుకోవచ్చు అండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. చూసారు కదా, ఇంతకుముందు చాలా మురికి పట్టి చాలా చిరాగ్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని నేను అదే లిక్విడ్తో చాలా ఈజీగా క్లీన్ చేసేసాను. చాలా కొత్త వాటిలాగా మెరిసిపోతున్నాయి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఉండే మిక్సీని కానీ గ్రైండర్ని కానీ ఈ లిక్విడ్తో ఒకసారి క్లీన్ చేసి చూడండి. పని చాలా ఈజీ అయిపోతుంది. పాతవి కూడా చాలా కొత్త వాటిలాగా మెరిసిపోతాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.